అంటే ఇన్ ఆల్ ద ఈవెంట్స్, సర్కమ్స్టాన్సెస్, సిచ్యుయేషన్స్ దట్ యూ సెయిల్డ్ త్రూ ఆల్ దీస్ ఇయర్స్, దేర్ ఇఫ్ యూ ఒక్కసారి రీక్యాపిట్యులేట్ చేసుకుంటే, వాట్ ఈస్ ఇట్ దట్ రియల్లీ ఎఫెక్టెడ్ Konidala Niharika individually, psychologically? Many, sir. Of course, many. But one thing is that there was a time where I did not believe in same gut feeling అది ఏదైతే ఉందో అంటే నన్ను నేను నమ్మాలి అనేది ముద్దపప్పు ఆవకాయ విషయంలో నేను ఫస్ట్ సార్ the first time I ever took a decision where I fully trusted myself is ముద్దపప్పు ఆవకాయ, and I know how that worked out for me. But regardless of that, somewhere did not fully trust myself. Because when I was younger, obviously 9-10 years back, we are very vulnerable kada. So ippudu nenu indak cheppanu, I only take it from these people, and this is not what I had there. I took the impressions or things that everyone had to say, and that made who is Niharika. చాలా ఇయర్స్ తర్వాత ఇది కాదు కదా మనం ఈ అన్ని అడ్జెక్టివ్స్ తోటి నేను ఎందుకు అసోసియేట్ చేసుకుంటున్నాను, ఇవి నేను కాదని నాకు తెలుసు. వై am I associating with myself to all these words just because someone told me? Does that person know what I'm living? Does that person buy me anything? All double toti am I living my life? No. Then why should so all of this thought process, definitely in the process my parents, my brothers, my gurus, I have spiritual gurus, I have my school teacher who's still my very, very close buddy. And my sisters. Life, sir. Life kanna pedda teacher no one will have. Perfect. Yeah. So I learned it, but adi lekapoyi unte inta strong ga I would have been now on a confidence. Adi kuda telusu naku. That had to happen for me to be where I am today. Exactly. Attachment and detachment from people, from situations. Yeah. అది చాలా కష్టం కదండి. Yeah. And we are in a industry where ఆడియన్స్కి ఏం కావాలో మనం తెలుసుకొని మనం దాని ప్రకారం విల్ హ్యావ్ టు వర్క్, రైట్? వాట్ ఆర్ ద పీపుల్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్, ఫ్రమ్ అవర్ ఫిల్మ్స్? అది వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది మనం తీసుకోవాలి, కానీ వాళ్ళు ఇఫ్ దే ఆర్ పుట్టింగ్ అస్ డౌన్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్ అది సెపరేట్ చేయాలి. సో ఇట్స్ ఎలా అంటే ఇప్పుడు చిన్న ఫుల్ ఒక పెద్ద పులిహోర కాదు, బిర్యానీ ప్యాకెట్ నుంచి మనం మసాలాలన్నీ ఏరుతున్నట్టు. ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ with concentration and with clarity it's easy. Over the time adi separation anedi easy ga cheyochu manam. Okay. I don't know if I'm there yet, but I know that is where I want to be. Okay. అంటే ఇప్పుడు మీరు రేపు 3వ తారీఖున రిలీజ్ కాబోతున్న రాకాస ఆడియన్స్ కావాలని చేశారా లేదా మీకు నచ్చిందని చేశారండి? నేను ఫస్ట్ ఏ కథైనా ఆడియన్స్ లాగా చూస్తాను సార్. నేను చాలా బేసిక్ ఆడియన్స్ సార్. ఒక ట్రైలరు, టీజరు, వాళ్ళు రిలీజ్ చేసే పాటలు, ఇవన్నీ ప్రమోషన్స్ నా దాకా రీచ్ అవుతుంది, బాగుంది అనుకుంటా, వెళ్ళొచ్చేమో అనిపిస్తే నేను థియేటర్కి వెళ్ళి చూస్తాను. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పుడు నేను చాలా సినిమాలు చూడాల్సి వస్తుంది, ప్రీమియర్స్, ఆల్ ఆఫ్ దట్. అది కాకుండా యాజ్ అన్ ఆడియన్స్ నా అంతటి నేను అరే టికెట్ బుక్ చేసి ఈ సినిమాకి వెళ్దాం అని అనిపించిందంటే చాలా రీజన్స్ ఉంటాయి. యాజ్ అ నార్మల్ ఆడియన్స్ కొన్నిసార్లు హైపుల్ వెళ్ళిపోతా, కొన్నిసార్లు కంటెంట్ నచ్చి వెళ్తా, అదే మళ్ళీ ఫ్యామిలీది అదంతా వేరు, అది నేను సెపరేట్ చేసుకుంటా. ఏ సినిమాలు నన్ను యాజ్ అన్ ఆడియన్స్ అట్రాక్ట్ చేస్తున్నాయో ఆ విషయంలో నేను చాలా కామన్ ఆడియన్స్ లాగా, ఏం బయసెస్ ఏం లేకుండా కామన్ ఆడియన్స్ లాగా నాకు వాళ్ళు పెట్టే కంటెంట్ నచ్చితే వెళ్తాను. సో నేను నా దగ్గరికి పింక్ ఎలిఫెంట్కి ఏదైనా కథ వచ్చినా కూడా ఫస్ట్ ఆ ప్లేస్లో నుంచి వింటా, ఆ యాంగిల్లో. యాజ్ అన్ ఆడియన్స్ ఈ కథ ఎంజాయ్ చేస్తారా, ఎంటర్టైన్మెంట్ ఉండాలి సార్ 100% ఎందులో అయినా. ఆ 2.5 hours ఆక్యుపై చేసి పెట్టుకోవాలి వాళ్ళ అటెన్షన్. విల్ రియలీ హ్యావ్ టు గ్రాబ్ ఇట్ అండ్ సస్టైన్ ఇట్. గ్రాబ్ ఇట్ అండ్ సస్టైన్ ఇట్ ఫర్ 2.5 hours. సో ఫస్ట్ ఆడియన్స్లో చూస్తాను, దాని తర్వాత ఆల్ ది బిజినెస్ పర్స్పెక్టివ్ ఆఫ్ ఇది. సో ఆడియన్స్కి నచ్చినట్టు చేస్తావా కాదు, నేనే ఆడియన్స్ అయ్యి చేస్తా సినిమా. అసలు చాలా మెచ్యూర్డ్గా ఉంది స్టేట్మెంట్. చాలా నాకు ఇట్లా ఏంటో ఇంటర్వ్యూలు ఎక్కువ ఇస్తున్నాను అనుకోండి, ఈ మధ్య ఇట్లా అవలీలగా మాటలు వస్తున్నాయి. కొంచెం ఏదైనా ట్రిప్కి వెళ్ళి కామ్గా ఉండాలి కొన్ని రోజులు. కాదు ఇప్పుడు ఇంటర్వ్యూలోనేంటి అసలు నిన్న స్టేజ్ మీద కూడా అదరగొట్టేశారు కదా, అసలు మీరు ఎరగదీశారు కదా. దట్ వాస్ ప్యూర్లీ ఫ్రమ్ ద హార్ట్. కానీ